సాధారణంగా రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లకి ఏ ఒక్కళ్ళు కూడా ఏ వ్యాపారస్తుడు స్పందించరు. ఎందుకంటే లేనిపోని గొడవ ఎందుకు మనకి అన్నటువంటిది. బట్ అవి ముదిరి పాకాన పడినప్పుడు అంటే వాళ్ళ పేరుతో వీళ్ళు రాజకీయాలు చేయడం ప్రారంభించినప్పుడు మాత్రం ఖండించి ఊరుకుంటారు. టాటా సంస్థ అసలు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఏడిపించింది టాటా వాళ్ళని, జవహర్లాల్ నెహ్రూ ఏడిపించాడు. అయినా సరే వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు టాటా సంస్థ వచ్చి కేరళలో 10,000 కోట్ల రూపాయలు ఆహ్, పెట్టుబడులు పెట్టబోతుంది. షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టబోతోంది. ఓడల మ్యానుఫ్యాక్చరింగ్‌కి కేరళని హబ్‌గా చేస్తాం. టాటా వాళ్ళని దానికోసం పిలిచాం, వాళ్ళొస్తానన్నారని కేరళ ముఖ్యమంత్రి, కొత్తగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రకటించాడు. దాన్ని టాటా సంస్థ ఖండించింది. మేము భారతదేశంలో వెతుకుతున్న మాట వాస్తవం. షిప్ బిల్డింగ్‌లోకి దిగాలనుకుంటున్న మాట వాస్తవం. కానీ కేరళ ప్రభుత్వంతో ఎట్లాంటి ఒప్పందం లేదని చెప్పింది. తద్వారా ఇప్పుడు ఓపెన్ ఆఫర్ భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే ఇప్పుడు పోటీపడి టాటాకి ఎంత భూమి ఇస్తారు, ఎంత తక్కువ రేటుకి ఇస్తారు, ఏమేం వసతులు ఇస్తారో చెప్తే వాళ్ళు ఆ రాష్ట్రానికి వస్తారు. మనం కూడా కర్చీఫ్ వేయొచ్చు.